అందరికీ నమస్కారం. విఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగేంటంటేనండి, శ్రీరాముని చరితమును వినుడోయమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును వినుడోయమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని దయచేసి ఆలకించండి. ఎందుకంటేనండి, శ్రీరాముని యొక్క నామాన్ని 3 సార్లు పలికితేనే విష్ణు సహస్రనామార్చన చేసిన ఫలితం కలుగుతుంది కదండి. అంతటి గొప్పది రామనామం. కాబట్టి గేయ రూపంలో చెప్తున్నాను. రామాయణాన్ని చదివి గేయ రూపంలో రాసుకొని మరి మీకు నేను ఒక చిన్న పాయింట్ కూడా వదిలిపెట్టకుండా మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. దయచేసి ఆదరించండి, సీతారాముల అనుగ్రహాన్ని పొందండి. ఎప్పుడైతే సీతారామ లక్ష్మణుల గురించి రావణాసురుడికి శూర్పణఖ ఉన్నవి లేనివి చెప్పడము, సీతాదేవి అందాన్ని పొగిడి ఆమె నీ దగ్గర ఉంటే బాగుంటుంది, ఒక మానవం దగ్గర ఉండకూడదని చెప్పడంతో పరస్త్రీ వ్యామోహితుడు, 1000 మంది భార్యలు ఉన్నా కానీ మండోదరి లాంటి అందమైన స్త్రీ పట్టపురాణిగా ఉన్నా కానీ పరస్త్రీ మీద వ్యామోహంతో తన నాశనాన్ని తనే కోరుకుంటూ ఆమెను ఎలాగైనా చెరపట్టాలని, శ్రీరాముని బలహీనుడు చెయ్యాలని చెప్పేసి తర్వాత అతను సంహరించాలని మూర్ఖత్వంతో తన మిత్రుడైనటువంటి మారీచుని సహాయానికి వెళ్ళాడు. అప్పటికే మారీచుడు రావణాసురుడి గణాల్లో అతను ఒక రాక్షసుడు అనమాట. అప్పటికే మారీచుడు 2 సార్లు శ్రీరాముని చేతిలో ఓడిపోయి చావు తప్పి కన్నులొట్టపోయి భయపడుతూ మునిలాగా జీవిస్తున్న అతని దగ్గరికి వెళ్ళి రావణాసురుడు ఇలా అంటున్నాడండి, సీతమ్మను అపహరించి తేవాలని, శ్రీరాముని బలహీనుండి చేయాలని, సోదరికి జరిగిన అవమానానికి, సోదరికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని, బదులు తీర్చుకోవాలని, మిత్రుడు మారీచుని బంగారు లేడిగా మారమనే, మిత్రుడు మారీచుని బంగారు లేడిగా మారమని, సీత దృష్టిలో పడమని, సీత దృష్టిలో పడమని, ఆమెను ఆకర్షించమని